మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాయిరెడ్డి వెంకట మురళీధరరావు, నేను ఎక్స్ సర్పంచ్ని. ఇక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగా 2024లో మన ఎమ్మెల్యే గారైన బాల వీరాంజనేయ స్వామి గారు గతంలో ఎలక్షన్కి ప్రచార నిమిత్తం వచ్చి ఊలపాలెం బీచ్ని డెవలప్ చేస్తారని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మంత్రి గారు అయిన తర్వాత శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మాకు బీచ్ డెవలప్మెంట్కి 25 లక్షలు మంజూరు చేశారు. ఆ మంజూరులో భాగంగానే ఈ రోజు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఆ రోడ్డుతో పాటు చిన్నగా పార్కు, రోడ్డుతో పాటు ఈ ఏరియాలో పార్కు, అలాగే పర్యాటకులు రావడానికి ఫర్దర్గా ఏదైనా రూములు ఏర్పాటు చేయడానికి మంత్రి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. వాళ్ళకి మా గ్రామం తరఫున, మత్స్యకారుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణంలో లేనప్పుడు మత్స్యకారులు చేపలు పట్టుకొని అవి తీసుకొని మళ్ళీ ఎట్లా వెళ్ళేవాళ్ళు? కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఈ రోడ్డు వేయటం వలన వాళ్ళు సులభంగా ఇక్కడి నుంచి చేపలు తరించడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అది వరకు ఇక్కడికి తక్కువగా వస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం వలన ఈ మత్స్యకారులకు కానీ ఊలపాలెం గ్రామం కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోడ్డు, ఈ పార్కు ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత పర్యాటకులు వస్తూ పోతూ ఉంటే డెవలప్ అవుతూ ఉంటుంది. మనకు రోడ్డుకి వాలు ప్లస్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఈ రోడ్డుతో పాటు అవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. వారికి ఊలపాలెం గ్రామస్తుల తరఫున, అలాగే మత్స్యకారుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు చైతన్య అండి, మాది ఊలపాలెం గ్రామం. గతంలో సార్ చెప్పిన మాట ప్రకారం, ఆ గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం పాకలు ఏదైతే అభివృద్ధి చేశానో మీ ఊలపాలెం గ్రామానికి కూడా అంతే అభివృద్ధి చేయిస్తా అని మాట చెప్పారు. ఈరోజు మళ్ళీ మరోసారి మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోసారి నిరూపించారు. అభివృద్ధి అంటే స్వామి గారు అంటే అభివృద్ధి అన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇది ఒకటి కాదు లోపల ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, దీంతో పాటు సమాంతరంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ మమ్మల్ని ఇంకెక్కడైనా సమస్య ఉందో లేదో అన్న విధంగా మాట్లాడుతున్నారు. అది నిజంగా ఊలపాలెం గ్రామం తరపున ప్రతి ఒక్కరూ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదములండి. నా పేరు వచ్చేసి కొక్కిలిగడ్డ శ్రీనుబాబు వర్మ. అంటే మాది ఇక్కడ అగ్నికుల క్షత్రియ గ్రామం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మాలో కొంతమంది చేపల వేట చేసుకుంటారు. చేపల వేట చేసుకునే విధానంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు గతంలో. ఎలా అంటే మామూలుగా రోడ్డు లేదు, ఏం లేదు. చేపలు తెచ్చిన తర్వాత వేటకెళ్ళి మోసుకుంటా వెళ్ళేవాళ్ళు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం, చెప్పలేనివి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడికి ఈ రోడ్డు వేయడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ పాకలకు సంబంధించి బీచ్ ఉంది. పర్యాటకులకు అందరూ పాకలు వెళ్తుంటారు అనమాట. కానీ ఇక్కడ మాకు బాగుంటుంది. ఎట్లా అంటే ఎటు చూసుకున్నా కూడా ఈ సముద్రం సంబంధించి ఇక్కడ బాగుంటుంది. ఈ విధానంలో మా ప్రియతమ నేత కొండేపి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి దయవల్ల ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు శాంక్షన్ అవడం వల్ల మా అగ్నికుల క్షేత్రికి సంబంధించిన ఈ చేపల వేట చేసుకునే వీళ్ళందరికీ చాలా ఉపయోగం. కొన్ని బాధలు పోతున్నాయి. అలానే పర్యాటక రంగం సంబంధించి ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈ ఊలపాలెం పల్లిపాలెం బీచ్కి రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ గ్రామానికి ఎంత మంచి పని చేసిన మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.